పనిలో ప్రవేశించక ముందు పశుభ్రమ గురించి హృదయంగా ఆలోచించుకున్నాను. కొరపై అనుకుంటారు. అందరం కలిసి చదువుతుంది. అయితే మనల్ని విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. చదువుకున్నాం. 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. కనుక ఆపదైనను దుర్మార్గతయు నిష్కర్షణను మునిపెట్టుతోనైనను కాకుండా నిష్కాపాఠ్యమును సత్యమైన పులిగని రొట్టెతో పండుగ ఆచరించు. అయితే పులిసిన పిండి మనం పాలలో పెరుగు తోడేస్తాం కదా, అది పులిసినది. పులిసినది కొంచెమైనా సరే ఎన్ని లీటర్లు పాలలో వేసినా కూడా ఆయనతో ఏం చేస్తారు? తోడు చేస్తారు. సో మనము పరీక్షించుకోకుండా పులిసిన మనసుతో పులిసిన పిండితో మనం పాలలో పాల్గొంటే మన జీవితం ఎలా అయితే అలా అయినప్పుడు మనకు ఎలాంటి శిక్ష విధింపబడింది అనేది మనం ఒకసారి చూసుకుంటాం. సో వాక్యం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా తీసుకోవాలా శ్రేష్టమైన ఘనమైన ప్రశస్తమైన బాధలు స్తోత్రములు నిలబడి రాసుకొని నన్ను చూపించి వాడుకొని పెట్టుకుంటున్నాం. తండ్రి, మీ బిడ్డల సమయం వృధా చేయకుండా మీరు మీ సింహాసనం నుంచి ఏ ఒక్క మనం తీసుకువచ్చారో దానిని మాత్రమే చెప్పినట్టు నా సహాయం అనుగ్రహించుకుని పెట్టుకుంటూ నా ప్రభుత్వ రక్షణ సూచించి ప్రార్థించి పెట్టుకున్నాం. తండ్రి, మత్తయి వార్త 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ధ్యానిద్దాం. తీసుకున్న చదవచ్చు. 1వ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. యేసు వారికి ఉత్తరమిస్తూ తిరిగి కుమారుడిగా ఎట్లను పరలోక రాజ్యం తన కుమారునికి పెళ్లి విధి చేసిన ఒక రాజ్యం ఉన్నది. ఆ పెళ్లి విధికి పిలువబడిన వారు తప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రావలేకపోయేది. కాగా అతడు ఇదిగో నా ఎదురు సిద్ధపరిచి ఉన్నాను, ఎదులను మిగిలిన పశువులను వెలిపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నవి, పెళ్లి విధికి రండి పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపేది. కానీ ఈ 5వ వచనంలో పాల్గొంటుంది కనీసం చెప్తూ రాదు, ఈ విధుకు రాలేకపోతుంది. అందరూ మనం చూసిన వాక్యాలను నేను పడిన శ్రద్ధానిద్దాం. అయితే ఒక పెద్ద ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక పెళ్లి విధి చేస్తాడు. కొడుకుండొచ్చు, అతనికి వివాహం జరిగింది. ఆరంభంలో అప్పగిస్తున్నట్టుగా ఏం చేసి వచ్చాడంటే ఆయన స్థాయికి తగ్గట్టు ఉన్న వాళ్ళందరినీ పెళ్లి విధికి తీసుకువచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? ఆ విలువ తిరస్కరిస్తూ వచ్చారు. తిరస్కరించినప్పుడు రాజు ఏం చేయాలి అర్థం కాదు. మిగిలిన ఉంటారు, మిగిలిపోతే అనుకుంటే తెలియదు. కానీ ఎట్లయినా ఈ భోజనాలు అయిపోబడ్డారు. ఆలోచించి సరే పిలువబడిన వారు తిరస్కరించారు. అయినప్పటికీ మరి మనం రాజ్యంలో వాళ్ళని పిలుద్దాము, మనందరికీ భోజనాలు పెడతామని అనుకున్నాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో అయితే పిలువబడిన వారు ఎవరు, ఏర్పరచుకోబడిన వారు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం
11 ఆయన తన స్వకీయ యుద్ధులకు వచ్చాను, ఆయన తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరూ అంగీకరించిదరో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఇక్కడ యేసుప్రభువు మొదటగా ఇజ్రాయేల్ కోసం భూలోకానికి వచ్చాడు. వారికి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు లేదు, ఎందుకంటే వాళ్ళు యోధులు, వాళ్ళు బాగా ఇష్టం కానీ యెహోవాను ఆరాధిస్తూ వచ్చారు. అంటే యేసుప్రభు వచ్చి నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి రాజ్యాన్ని ప్రవేశించడం చెప్పినప్పుడు అదేంటి, మాకు ధర్మశాస్త్రం ఉంది, ఆదికాండం, నిర్మాణకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో మాకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని మేము పాటిస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా కొత్త వచ్చాడు, కొత్త మతం తీసుకొని వచ్చాడు, ఎవరైనా అసలు నేను చెప్తే వినాల్సిన అవసరం ఉందా? ఆయన స్వకీయులు ఏం చేశారు, ఆయన అంగీకరింపడు. ఆయన అంగీకరించినప్పుడు ఆయన ఏం చేశాడు, అదే నేను వచ్చిన పని వృధా అయిపోతుందేమో. ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపకపోవడం వల్ల ఆయన శిష్యుల ద్వారా అన్నజన్యమైన మనకి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. అది ఇక్కడ ఈ రాజు కూడా ఆయనతో ఉన్న వారందరినీ పిలిచాడు, వాళ్ళు తిరస్కరించారు. ఇజ్రాయేల్ అయితే ఎలాగైతే రక్షణ తిరస్కరిస్తూ వచ్చారో, వాళ్ళు తిరస్కరించడం వల్ల మనకి ఎలా రక్షణ వచ్చిందో, అలాగనే ఇక్కడ రాజు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాజు కూడా ఈ భోజనానికి పిలిచినప్పుడు ఆయనతో సమానంగా ఉన్నవారు వారు రానప్పుడు ఆయన మరలా రాజవీధుల్లోకి వెళ్ళి పనిచేసే వారిని, కూలి వాళ్ళని, మధ్యతరగతి వారిని, పేదలను, నిరుపేదలను పిలుస్తూ వచ్చారు. అప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారు, అప్పుడు అతడు ఏడవచ్చింది. కాబట్టి రాజు గొప్పపడి తన దండను పంపి ఆ నరకాంతమును సంపాదించి వారి పట్ల తగలబెట్టించింది. అప్పుడు అతడు పెళ్ళి సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలు కావాలి. సో వాళ్ళు పిలువబడిన వారు వాళ్ళ పాత్రలు కాలేదు. ఎవరు పాత్రమైన అంటే అప్పుడు 9వ వచనంలో వస్తుంది, కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడి వారందరినీ పెళ్లి విధులకు పిలువడని తన దాసులతో చెప్పాను. అంటే మనం అన్నమాట. ఇది పర్వత రాజ్యానికి పోలి ఉంటుంది. అయితే ఇశ్రాయేలీయులు పిలువబడిన వారు, ఆ తర్వాత మనం పిలువబడిన వారు. ఆ ముందు పిలువబడిన మనము ఆ విందులో మనం పాల్గొనాలి అంటే కొన్ని అర్హతలు మనకు ఉండాలి. ఆ అర్హతలు ఏంటి అనేది, ఆ అర్హతలలో అర్హత పొందకుండా మనం ఆ విందులో పాల్గొంటే ఎలాంటి శిక్ష వస్తుంది మనం ముందున్న భాగాలలో చూద్దాము. అయితే 9వ వచనంలో కనుక రాజమార్గం పోయి మీకు కనబడే వారందరినీ రెండు విధులు పిలవడం తన దాసులతో చెప్పారు. సరే మరణాలందరినీ పిలిచారు. సంతోషం. ఇప్పుడు మనకు రక్షణ వచ్చింది, మనం చర్చకు వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, బలలో పాల్గొంటున్నాం. అయితే ఆ బలలో పాల్గొనడానికి మనకు కావాల్సిన భగవత్సం. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి పెద్దవారిని మంచివారిని తమకు కనపడిన వారందరినీ పూజ చేసి కనుక ఎందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిండారు. సో మళ్ళీ వారందరికీ ఏమైంది, ఆ పెళ్లి చాలా నిండిపోయారు. రాజు కూర్చుందో 11వ వచనంలో అందరినీ చూసుకుంటాం. అందరూ వచ్చారా, మళ్ళీ రాజవీధులకు పోయి పిలువబడిన వాళ్ళందరూ వచ్చారా, రాలేదు. సో రాజు కూర్చొని చూస్తున్నప్పుడు ఆ పెళ్లి విందులో పాల్గొనాలి అంటే అక్కడ ఒక రాజవస్త్రము ఆ రాజు అక్కడ పెడుతూ వచ్చాడు. 12వ వచనంలో, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అయితే అందరినీ మధ్యతరగతి వాళ్ళందరినీ పిలుస్తూ వచ్చాడు. ఆ రాజభోజనం భుజించాలి అంటే అలా అక్కడ ఉండాల్సిన అర్హత ఏంటంటే పెళ్లి వస్త్రం వేసుకోవాలి. ఆ పెళ్లి వస్త్రం ధరించిన వాళ్ళు మాత్రమే ఆ రాజభోజనము తినడానికి అర్హత ఉన్నవాళ్ళు, అంతే కదా. సో ఆ పెళ్లి వస్త్రం లేకుండా అంటే ఆయన పాత వస్త్రంతోనే వచ్చి కొంతమందికి ఉంటుంది కదా, ఎవడు నన్ను ఆపేటాడు, నా తల్లి ఉన్నాడు అని సామెత ఉంటుంది. అయితే ఆయన వచ్చి కూర్చున్నప్పుడు అందరూ రాజవస్త్రం వేసుకున్న తర్వాత
అందరు రాజులే కనిపిస్తారు. అందరు రాజులు అయితే ఒకరి మధ్యలో వచ్చాడు కలంకం తెచ్చేటప్పుడు. ఆ కలంకం తెచ్చుకున్న పరిస్థితి ఏంటంటే మనకి ఏమేమి ఉంటాయంటే ఈ పులిపిండితో ఉన్న మనసు ఎలా ఉందంటే దుష్టత్వంతో తప్పడంతో ఉందన్నమాట. పిలిచి రాజభోజనం పెడతా రారా బాబు అంటే అలా వచ్చి విగ్రహం కాకుండా రాజు ఆజ్ఞను ధిక్కరించి ఆ పెళ్లి విందులో ఆ పెళ్లి వస్త్రం లేకనే ఆ అర్హత లేకనే ఆ పులిసిన మనసుతోనే ఆ చెడు మనసుతోనే వాళ్ళ ఆ భోజనాన్ని భుజిద్దామని వాడు సిద్ధపడి వచ్చింది. అలాంటి దానికి ఏం జరిగిందో చూద్దాం. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్లు కుట్రయు ఉండునని వారు పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇక్కడ పెళ్లి వస్త్రం లేక పరీక్షించుకోనక ఆయన పవిత్రపరచుకోనక రాజవస్త్రం వేసుకోమన్న వస్త్రం ధరించుకోనక ఆయన డైరెక్ట్గా ఆయన పెళ్లి భోజనంలో పాల్గొనాలంటే ఆయన ఏం జరిగింది? తీసాను నరకంలో వేసాడు, కటిక చీకటిలో వేసుకొచ్చారు. వెలుపడి చీకటిలో త్రోసివేయడు అక్కడ ఏడుపును పండుకుంటే ఉండాలని ప్రచారంతో చెప్పారు. ఈ వెలుపడి చీకటి అనేది బైబిల్ ప్రకారం ఏంటంటే నరకానికి సాదృశ్యంగా ఉంటుంది. ఎవరైతే పరీక్షించుకున్నాక బలలో పాల్గొనాలని ఉద్దేశిస్తూ మనల్ని మనం సరి చేసుకోకుండా గడిచిన వారం అంటే చేసిన వాటిని గుర్తుంచుకొని మన సహోదరులతో సమాధానంగా ఉండకుండా సంఘంలోకి వచ్చి ఆ బలలో ప్రసాదం ఉన్నాడు తింటే బలపరుచుకుడు ఏమవుతుంది? మొదటి కొరింథీ 11:31 ఉన్నట్టుగా మనల్ని విమర్శించుకొనని కదా తీర్పు పొందక పోవడము. సో ఇక్కడ ఉన్న ఆ వ్యక్తి తీర్పు పొందుతూ వచ్చాడు. పరీక్షించుకున్నాక ఆ పెళ్లి వస్త్రం వేసుకో ఆ బిడ్డకు పిలువబడినప్పుడు ఆయన పరీక్షించుకొని రాజవస్త్రం ధరించుకొని ఆయన మనసులో ఉన్న ఆ శరీర మాలిన్యం అంతా తీసేసుకొని ఆయన అందరితో పాటు వచ్చి ఆ రాజవస్త్రం ధరించుకుంటే ఆయన ఏం చేస్తాడు? పెళ్లి వస్త్రంలో ఆ పెళ్లి విధులు ఆయన కూడా పాల్గొంటాడు. కానీ ఏం జరిగింది? అవిధేయతతో అక్రమంతో అది ప్రసారమయ్యాలతో వస్తే ఏం జరుగుతుంది? మనకు కూడా ఏముంటారంట? ఏడుపును పండుగ ఉంటాయి ఏర్పాటు చేయకుండా మనం కూడా పడవేయబడతాం. సో దేవుడు ఏమంటున్నాడంటే నా బల దగ్గరికి వచ్చినప్పుడు అది నా శరీరం, అది నా రక్తం, దానిని మీరు తినాలనుకున్నప్పుడు తాగాలనుకున్నప్పుడు ఒకటి మొట్టమొదటిగా బాప్తిసం పొందాలి, రెండోదిగా బాప్తిసం ఉండాలి, మూడోదిగా ఏంటంటే మారుమనసు తగిన ఫలములు ఫలిస్తూ రావాలి. ప్రతి వారం మన మారుమనసు ఉంటుంది, దానికి ఒక డేట్ ఉంటుంది, బాప్తిసం ఉంటుంది, దానికి ఒక డేట్ ఉంటుంది. కానీ మారుమనసు తగిన ఫలాలు ఫలించే విధానంలో మన దగ్గర ఏముండదు, సమయం ఉండదని అనుకుంటున్నాం. ఎందుకంటే వేస్తాము, బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేస్తాం, కానీ అట్లా మొక్కుబడిగా చేయడం లేదు. మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకొని మనం మేము తప్పిపోతూ వస్తున్నాం, దినదినము ప్రభుని సన్నిధిలో గడపడం లేదు. అలా గడిపినప్పుడు మాత్రమే ప్రభు సన్నిధి, ప్రభు మనసు మనతో ఉంటుంది. అప్పుడు పులిసిన పిండి మన లోపల నుంచి పోతుంది అన్నమాట. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తిగా జీవించినా, ఎవరితో ఎట్లా ఉన్నా కూడా కొంచెం మన లోపల పులిసిన మనసు ఉంటే మన హృదయం అంటే ఏమవుతుంది? పులిసిన అయితే అప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెమే కదా, పర్లేదులే, పనులలో పాల్గొనవచ్చు, సరి చేసుకుంటానే అని చెప్పి తిన్నాం అనుకో, ఏమవుతుంది? మనం కూడా ఏమవుతాం? కటిక చీకటిలో పోతాం. మొదటి కొరింథీ 11:6 దేవుడు ఇదే చెప్తుంది. నీకు సరి చేసుకోవడం, మనకి సరి చేసుకోవడం మన వల్ల కాకపోతే దేవుడు మొదటి కొరింథీ 11:31 ఏం చెప్తున్నాడంటే మీరు కూడి
కూడి వచ్చిన శిక్షా వేది కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొనే కదా తన వెంటనే భోజనం చేయవాలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరచను. 33 వచనంలో కాబట్టి నా సహోదరులారా భోజనం చేయడం మీకు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకుని ఉండు. 32 వచనంలో మనం తీర్పు పొందినగా లోకంతో పాటు మనం శిక్షా విధి కలుపుకున్నట్టు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. 30 వచనంలో ఇందువల్ల మీరు అనేక బలహీనను దూరంగా చాలా మంది నిద్రించుకున్నారు. నేను కింద నుంచి మీకు ఎందుకు చదివినంటే 32 వచనంలో ఏముందంటే నువ్వు మందిరానికి వచ్చి నువ్వు సరి చేసుకొని నీకు చేత కాకపోతే దేవుడు ఏమంటే దేవుడు ఇంకా ప్రేమమని నువ్వు వచ్చి ఆ పళ్ళలో పాల్గొని మళ్ళీ అపవిత్రపరచబడడం నువ్వు పులిసిన మనసుతోటి నువ్వు చెడు మనసుతోటి సరి చేసుకుంటున్నావు. నువ్వు ఆ పళ్ళలో పాల్గొంటే దానికన్నా ఇంటి దగ్గర కూర్చొని భోజనం చేసుకొని ఇంటి దగ్గర కూర్చోమని చెప్తుంది దేవుడు. 31 వచనంలో అదే ఉంది కదా, ఉందా? 34 వచనంలో అదే ఉంది కదా. ఎవడైనా ఆకలికొనేటలా తన ఇంటనే భోజనం చేయవలను. అంతేగాని గొప్ప వాళ్ళ వచ్చి మత్తయి సువార్త 22 అధ్యాయంలో ఆ వ్యక్తి వచ్చి నేను తోపు నాకంటలేదు పోవడని చెప్పి ఆయనలా వచ్చి తిని ఆయన నరకం పడడం కంటే దేవుడు ఇంకో ప్రేమమైన మీరు ఆ భోజనం చేసి నరకం కొంచెం లేటైనా పర్లేదు కానీ పరీక్షించుకొని ప్రభు జాగ్రత్త కలిగి భయంతోనూ భక్తితోనూ బలంలో పాల్గొనమని చెప్తున్నాడు. మనం ఒకవేళ ఆ వ్యక్తిలాగా మనం ఉంటే మనం కూడా పరీక్షించుకోవాలి. ప్రభావ ఆ వ్యక్తిలా నా లోపల ఏమన్నా దుష్టత్వం కప్పడం ఏమన్నా ఉంటే నా నుంచి తీసి నీకు అయోగ్యమైనవి ప్రభావ నీకు ఇష్టం లేదు నీకు అయిష్టమైనవి ఏమైనా నా లోపల ఉంటే వాటన్నిటినీ తీసివేసి స్వచ్ఛంగా పవిత్రంగా కపటమును ద్వేషమును దుర్మార్గాలు దుష్టత్వం నా లోపల లేకుండా నన్ను సరిచేయమని మనం ప్రార్థన చేసుకొని మనల్ని మనం పరీక్షించుకొని వాళ్ళలో పాల్గొనాలి. అట్లా లేకపోతే ఏం చేయాలి? ఇంటికి పోవాలి, ఆల్లాంటి కొద్దిగా చికెన్ తెచ్చుకోవాలి, ఒక కేజీ తెచ్చుకొని ఫ్రై చేసుకొని తిరిగి కలుగుతాను. మరి నువ్వు మార్మల్స్ పొంది బాపుల్లో తీసుకుని బలలో పాల్గొనాలని నీకు అర్హత ఉన్నప్పుడు పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని నువ్వు బలలో పాల్గొనాలి. లేకపోతే ఏమైందంటే 32 వచనం శిక్షింపబడతారు. 30 వచనం ఏమైంది? ఇందువల్ల మీరు అనేకులను బలహీనలు రోగులని చాలా మంది నిర్మిస్తున్నారు. చాలా మంది నిర్మిస్తున్నారంటే ఆత్మీయ సమాధానంలో ఉండి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆడెక్కడిపోతాడు? వెలుపడి చీకట్లోకే పోతాడు. అది చాలా పవిత్రమైన కానీ పవిత్రంగా మనం ఆచరించాలి. మనం ఎట్లా ఆచరించాలంటే 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం ఉన్నట్టుగా పులిని 5వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్టుగా పులి పిండి తోడలను కాకుండా నిష్కాపాఠ్యమును సత్యములను పులిని రొట్టెతో పండుగను ఆచరించాలి. ప్రతి ఆహారం మనం పండుగ నిర్మాణాలు ఆచరించాలి. సత్యంతోనూ నిష్కాపాఠ్యంతోనూ మనం ఆ పనులలో పాల్గొనాలి. అట్లా నీకు నిష్కాపాఠ్యం లేకుండా కప్పడంతోనూ అసత్యంతోనూ కుళ్ళుకుతంతో మనం వలలో పాల్గొంటే దేవుడు దయచేసి చెప్తున్నాడు, మీరు సమాధానంగా ఉండకపోతే మీరు ఆ పనులలో పాల్గొనకండి. అట్లా మీరు పాల్గొని మీరు నరకానికి పోతే మీరు ఆ పరలోకం వదిలిపెట్టి ఈ భూలోకం నుంచి శిలువ వేయబడి నేను చేసిన త్యాగానికి ఏమైతుంది? వృధా అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడు కదా ఇంతమంది ఇంతకు సచ్చినట్టు అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి? మనసుతోటి మన పండుగ సత్యంతోనూ నిష్కాపాఠ్యంతోనూ మనం పండుగను ఆచరించాలి. ఆ విధంగా దేవుడు మనం సరి చేసుకొని వాళ్ళలో పాల్గొనాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తుంది. ఇది మనకు హెచ్చరిక. మన లోపల దేవునికి అయోగ్యకరమైనవి దేవుడికి ఇష్టం లేని మన జీవితంలో పరీక్షించుకొని ఆ విధంగా మనం వాళ్ళలో పాల్గొనాలి.